ఓకే బ్రో. సో, మనకి బేసికల్లీ ఆర్గనైజేషన్‌లో మనకి ఒక అప్లికేషన్ ఉందంటే, మనకి డిఫరెంట్ స్టేజెస్‌లో ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ అంటే ఫస్ట్ ఎలా చెప్పొచ్చంటే, ఓకే. సో, మనకి డిఫరెంట్ స్టేజెస్ అంటే మనకి ఎందుట్లో అయినా సరే, ఏ ఆర్గనైజేషన్‌లో అయినా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే ఫస్ట్ మనం డెవలప్‌మెంట్ చేస్తాము. ఆ తర్వాత మిడిల్‌లో ఒక స్టేజ్ ఎన్విరాన్మెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. స్టేజ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దీస్ ఆర్ ద బేసిక్. ఓకే. ఈ 3 ఎన్విరాన్మెంట్స్ ఎలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ప్రాడ్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఈఎన్వి అండ్ నాన్ ప్రాడ్. ఓకే. ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, ఇంకోటి నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఇప్పుడు ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఫైనల్ ఎన్విరాన్మెంట్ in which we deploy code that is used by end user or customer. Okay. So non-prod here we will deploy code for deploy code in dev environment for developers testing and fixing the issues. Okay, fixing the issues. Okay, here we will deploy code in dev environment for for developers testing and fixing the issues to stage or UAT or int environment for business users. Okay, for business users, for performance testing, for perf testing, or load testing, or integration testing. Okay, bro. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇప్పుడు ఇది ఓకే కదా మీకు? ఇదంతా ఏంటి? ఇది ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, నాన్ ప్రాడ్ ఉంటుంది. ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అంటే కోడ్ అయితే ఆ ఎన్విరాన్మెంట్‌లో ఎక్కడైతే డిప్లాయ్ చేస్తామో అది ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారు. ఓకే. యూజింగ్ ప్రాపర్ ఎండ్ పాయింట్. ఇక్కడ నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ మరి 2 ఉంటాయి మళ్ళీ. డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ డెవ్ ఎన్విరాన్మెంట్‌లో మనం ఎప్పుడైతే కోడ్ డిప్లాయ్ చేస్తామో అది డెవలపర్స్ యాక్సెస్ చేసుకొని జస్ట్ బేసిక్ టెస్టింగ్ చేసుకుంటారు. ఏమైనా ఇష్యూస్ ఏమైనా వెంటనే ఇఫ్ దే అపియర్ ఎనీ ఇష్యూస్ వాళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ డెవలప్‌మెంట్ పుష్ చేస్తారు. ఓకే. వన్స్ డెవలప్‌మెంట్‌లో అన్నీ ఓకే అనుకున్నాయంటే అప్పుడు దే విల్ పుష్ ద కోడ్ టు స్టేజ్, యూఏటీ ఆర్ ఇంట్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఇక్కడ డెవ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏం లేకపోతేనే స్టేజ్‌లో ఉన్న కోడ్ బిజినెస్ యూజర్స్ టెస్ట్ చేస్తారు. సో, ఇక్కడ బిజినెస్ యూజర్స్ ఎలా టెస్ట్ చేస్తారు? వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయినాయా? ఒక్కసారి సాటిస్ఫై అయితే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్ ఒకేలా అనిపిస్తది. కానీ కాదు. ఇక పెర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే లైక్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ సినారియోస్ టెస్ట్ చేస్తారు. అప్పుడు నీకు అప్లికేషన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ లోడ్ టెస్టింగ్ అంటే నంబర్ ఆఫ్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 3000 యూజర్స్‌తో టెస్ట్ చేయాలనుకోండి. 3000 యూజర్స్. లేకపోతే రేపొద్దున నాకు 5000 యూజర్స్‌తో టెస్ట్ చేయాలి. అప్పుడు నాకు ఇష్యూస్ ఏమి రాకూడదు. లేకపోతే నాకు ఓన్లీ 100 యూజర్సే కావాలి. సో, ఈ లోడ్ టెస్టింగ్ అనేది ఏంటంటే డిపెండింగ్ అపాన్ మాడ్యూల్, డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ యూజర్స్ మొత్తం మారిపోతుంది. ఓకే. అలాగా. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే డిఫరెంట్ బిజినెస్ సినారియోస్. ఓకే. డిఫరెంట్ బిజినెస్ సినారియోస్. లోడ్ టెస్టింగ్ అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఆహ్, లైక్ విత్ అప్‌స్ట్రీమ్ అండ్ డౌన్‌స్ట్రీమ్ అప్లికేషన్స్. ఓకే. సో, ఇక్కడ అప్‌స్ట్రీమ్ అప్లికేషన్స్ అంటే ఏమొస్తది? యూఐ. యూఐ వాళ్ళు మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు గదా! అప్‌స్ట్రీమ్ అప్లికేషన్ అంటే ఏమొస్తది? యూఐ టీమ్. ఎందుకంటే అంటే నేను చెప్పే ఆర్కిటెక్చర్‌కి ఇలా ఉంటుంది. యూఐ టీమ్ విల్ ఇంటిగ్రేట్ their endpoints, their UI with backend endpoints. Okay.
డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? లైక్ డౌన్ స్ట్రీమ్ అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన అప్లికేషన్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లేకపోతే వి విల్ బి యాక్సెసింగ్ డీబీ ఎండ్ పాయింట్స్. సో డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్ అంటే నార్మల్ సినారియో ఏంటంటే ఇప్పుడు మనం మన అప్లికేషన్ని వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం. ఓకే, మన అప్లికేషన్ని వేరే వాళ్ళు కాల్ చేసి వాళ్ళు రిజల్ట్ తీసుకుంటారు, రెస్పాన్స్ తీసుకుంటారు. అది ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ 3 టైప్ వెబ్ ఆర్కిటెక్ట్ ఎలా ఉంటుందంటే యూఐ టీమ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో యూఐ టీమ్ వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎండ్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే బ్యాక్ ఎండ్ టీమ్ ఇస్తారు. ఆ ఎండ్ పాయింట్స్ కాన్ఫిగర్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఒక బటన్ క్లిక్ చేసామో అక్కడ రెస్ట్ ఎండ్ పాయింట్ వెళ్ళి బ్యాక్ ఎండ్ అప్లికేషన్ని హిట్ అవుతుంది. ఓకే, ప్రాసెస్ అయ్యి డేటా వస్తుంది. బట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్లో కూడా డీబీ టీమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి కదా, లైక్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే వాళ్ళు కూడా మళ్ళీ డేటాబేస్ డీబీ టీమ్ వాళ్ళు లైక్ బేసికల్గా అక్కడ కూడా డీబీ టీమ్ అంటే వాళ్ళు కూడా యూజింగ్ జావా ఆర్ పైథాన్ ఒక రెస్ట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. మనం ఆ ఎండ్ పాయింట్స్ని అప్లికేషన్లో కాన్ఫిగర్ చేసి మనం వాటిని హిట్ చేస్తాం. ఓకే, సో ఇలాగా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే విత్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అప్లికేషన్స్ అని మనం చెప్పొచ్చు. ఇది బేసికల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది స్టేజ్ యూఏటీ ఇంట్లో. వన్స్ దిస్ ఈస్ గుడ్ దెన్ వీ విల్ పుష్ టు ద prod environment. ఓకే, క్లియర్ బ్రో. వన్ సెకండ్. ఆల్రెడీ నాకు బయట ఓకే. ఇప్పుడు ఓకే, దిస్ ఈస్ వన్ వే. సో దిస్ ఈస్ నాట్ వన్ వే, దిస్ ఈస్ ద యాక్చువల్ వే ఆర్గనైజేషన్స్ విల్ ఇంప్లిమెంట్. ఓకే, మనకి ఇక్కడ మిడిల్లో ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఒక ప్రాడే ఉంటుంది. బట్ నాన్ ప్రాడ్లో నేనేం చెప్పాను మీకు, డెవ్ స్టేజ్ అని చెప్పాను. బట్ మనకి ఇంకా చాలా రావచ్చు. ప్రజెంట్ ఇప్పుడు బేసిక్గా ఎవరైనా సరే డెవ్ స్టేజ్ ఆర్ యూఏటీ ఇలా ఇలా ఇక్కడ రాసుకుంటారు చాలామంది. డెవ్ అని లేకపోతే యూఏటీ అని. అంటే యూఏటీ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే డెవలప్మెంట్ అంటే డెవలపర్స్కి. ఓకే, యూఏటీ ఏంటి బిజినెస్ యూజర్స్కి. స్టేజ్ ఏం చెప్పొచ్చు, పెర్ఫ్ ఆర్ లోడ్ టెస్టింగ్ కానీ. ఓకే, నెక్స్ట్ అంటే వాళ్ళు ఎన్విరాన్మెంట్స్ కావాలని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక కోడ్ డెవ్లో వర్క్ చేస్తుంది, అన్ని స్టేజెస్లో వర్క్ అవ్వాలి. సో నెక్స్ట్ ప్రాడ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా తీసుకోవచ్చు. ప్రాడ్ ఏంటి, ఫైనల్ ఎండ్ యూజర్స్. బిజినెస్ యూజర్స్ అంటే ఏంటి బ్రో? బిజినెస్ యూజర్స్ అంటే మనకి ఎవరైతే రిక్వైర్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళు బిజినెస్ యూజర్స్. ఓకే. ఓకే, ఇక్కడ మనం నార్మల్ ఎండ్ డెవలపర్స్ ఎంతమంది ఉంటారు, కన్సిడర్ ఒక 10 మెంబర్స్ ఉంటారు ఒక అప్లికేషన్కి. ఓకే, 10 యూజర్స్ ఉంటారు, 10 మెంబర్స్. ఓకే, వీళ్ళు డెవలప్ చేసింది బిజినెస్ యూజర్స్ 20 మెంబర్స్ ఉండొచ్చు. అంటే హైరార్కీ మొత్తం మారిపోతుంది, లైక్ సీనియర్ మేనేజ్మెంట్ మొత్తం ఉంటారు. ఒకసారి వీళ్ళు బిజినెస్ ఓకే అయిపోయింది అనుకోండి, అప్పుడు దాని మీద లోడ్ టెస్టింగ్ చేస్తారు. లోడ్ టెస్టింగ్ చేస్తే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ వీళ్ళు ఏంటంటే ఆటోమేటెడ్ టెస్ట్ సూట్స్ రాస్తారు. దే విల్ రైట్ ఆటోమేటెడ్ టెస్ట్ సూట్స్. అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఆర్ లోడ్ టెస్టింగ్ అని నేను చెప్పాను కదా, 3000 యూజర్స్ కంటే 3000 మంది కూర్చొని చేయరు. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ ప్రకారం అది అన్ని నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆటోమేటిక్గా పంపించడం అవన్నీ చేస్తాయి. ఓకే, ప్రొడక్షన్ అంటే ఇంకా నార్మల్ ఫైనల్ ఎండ్ యూజర్స్ అన్నమాట. ఓకే, ఇలాగా. సో దీస్ ఆర్ ద బేసిక్ స్టేజెస్. మనకి ఇంకా కావాలనుకుంటే స్టేజ్ తర్వాత ఇంకొక రిలీజ్ ఎన్విరాన్మెంట్ అని వేరే ఎన్విరాన్మెంట్ అని మార్చుకోవచ్చు. బట్ అన్ని చేయరు, ఎందుకంటే అంత చేయరని చెప్పలేము, చేస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దెమ్. ఓకే, ఇప్పుడు ఈ కన్సిడర్ 4 ఎన్విరాన్మెంట్స్ మనకి ఫైనల్ మొత్తం టోటల్ 4 ఎన్విరాన్మెంట్స్ మీకు డిస్కస్ చేస్తాం. ఈ 4 ఎన్విరాన్మెంట్స్ మనం మల్టిపుల్ వేస్లో డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఎలా డిప్లాయ్ చేయొచ్చు అంటే 4 environments in 4 different accounts. Okay, so 1:1. Next 4 environments నెక్స్ట్ 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, అందుట్లో
non-prod environments in one account and prod environment and one account prod environment in one account. ఓకే, అలాగా ఇది ఒక అప్రోచ్. ఇంకో అప్రోచ్ ఏంటి, డెవ్ ఎన్విరాన్మెంట్ ఇన్ వన్ అకౌంట్. ఓకే, యూఏటి ఆర్ స్టేజ్ ఆర్ ఇంట్ ఇన్ వన్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ప్రాడ్ ఇన్ వన్ అకౌంట్. అంటే దీస్ ఆర్ ద పాసిబుల్ సినారియోస్. మనం ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు మనం ఏది తీసుకున్నా సరే ఇక్కడ ఎలా ఉంటుందంటే బిల్లింగ్ అనేది సేమ్. మనం 4 అకౌంట్స్ యూస్ చేసుకున్నా, సింగిల్ అకౌంట్లో యూస్ చేసుకున్నా అక్కడ ఎన్విరాన్మెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్విరాన్మెంట్కి ప్రతి ఒక్క కాన్ఫిగరేషన్ మారిపోతుంది. ఇప్పుడు మీకు డెవ్ అనుకోండి, అండర్స్కోర్ డెవ్ వస్తుంది, అండర్స్కోర్ యూఏటి, అండర్స్కోర్ స్టేజ్, అండర్స్కోర్ ప్రాడ్. సో ఈ 4 ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు మీరు అన్నీ తీసుకొని ఒక 4 డిఫరెంట్ అకౌంట్లో ప్లేస్ చేసిన, 4 ఎన్విరాన్మెంట్స్ సింగిల్ అకౌంట్లో ప్లేస్ చేసిన, 4 ఎన్విరాన్మెంట్స్ని మీరు 2 అకౌంట్స్లో ప్లేస్ చేసిన, 4 ఎన్విరాన్మెంట్స్ 3 అకౌంట్స్లో ప్లేస్ చేసిన, బిల్లింగ్ విల్ బి సేమ్. బట్ ఏంటంటే 4 అకౌంట్స్ 4 డిఫరెంట్, అంటే ఇక్కడ మనకి అకౌంట్స్ అనేది ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఐసోలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 ఎన్విరాన్మెంట్స్ని 4 అకౌంట్స్లో ప్లేస్ చేసినప్పుడు 4 అకౌంట్స్ కూడా సేమ్ రీజన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫర్ సమ్ ఇష్యూస్ అప్గ్రేడేషన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనకేమైనా మెయింటెనెన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఆ పర్టికులర్ అకౌంట్లో మెయింటెనెన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెయింటెనెన్స్ యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి. సేఫ్ ఫర్ మెయింటెనెన్స్ యాక్టివిటీ, సేఫ్ సైడ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ పీరియడ్. ఓకే, సేఫ్ సైడ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ పీరియడ్. బికాస్ మనకి 4 ఎన్విరాన్మెంట్స్ 4 అకౌంట్స్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా సరే మెయింటెనెన్స్ చేసేటప్పుడు అన్ని అకౌంట్స్ ఒకేసారి హిట్ చేయరు. ఫస్ట్ లోవర్ ఎన్విరాన్మెంట్స్, నెక్స్ట్ మిడిల్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్, అలా చెక్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే ఒక్కొక్కటి స్టేబుల్ చేసుకుంటూ వెళ్తారు. ఇది సేఫ్ సైడ్. బట్ ఇక్కడ నాన్ ప్రాడ్ అన్నప్పుడు నాట్ దట్ మచ్ సేఫ్. ఓకే, నాట్ దట్ మచ్ సేఫ్ బికాస్ non-prod will not be accessible if non-prod is down. Because non-prod will not be accessible, because non-prod will not be accessible as all non-prod accounts అంటే non-prod accounts in one account. అలాగా. ఓకే బ్రో, సో ఇదొక అప్రోచ్, ఇది ఒక అప్రోచ్, నెక్స్ట్ ఇది ఒక అప్రోచ్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి, ఇట్ ఈస్ బెటర్ సేఫ్ సైడ్ because if dev account is not accessible, then UAT or stage or int is accessible. No issues with non-prod accounts. Non-prod accounts access. Okay, ఇది బ్రో. సో ఇవి 3 అప్రోచెస్. సో ఇది జస్ట్ అప్రోచెస్ వీ కెన్ చేంజ్ అనమాట. అంటే ప్రాబబ్లీ ఇలాగే ఉంటుంది మ్యాక్స్. మాకేంటంటే 2 అకౌంట్స్ ఉంటాయి. లైక్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఒక అకౌంట్ ఉంటుంది, నెక్స్ట్ లైక్ 3 అకౌంట్స్ ఉంటాయి. సారీ, డెవ్కి మాది ఈ అప్రోచ్ వస్తుంది, డెవ్ ఎన్విరాన్మెంట్కి థర్డ్ అప్రోచ్. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్కి ఒక అకౌంట్, యూఏటీ స్టేజ్ ఆర్ ఇంటికి ఒక అకౌంట్, ప్రాడ్కి ఒక అకౌంట్. మాది ఇది బెస్ట్ చెప్పాం కదా. సో మనకి ఏంటంటే డెవ్ మొత్తం ఇన్యాక్సెసిబుల్గా ఉండకూడదు ఎప్పుడు. అట్లీస్ట్ డెవ్ కాకపోయినా సరే యూఏటీ స్టేజ్ ఇంటైనా అట్లీస్ట్ రీడ్ యాక్సెస్ ఉండాలి. మనం డిజైన్ చేసేటప్పుడు కూడా అప్లికేషన్ అలా డిజైన్ చేయాలి. సో దట్ ఇప్పుడు ప్రాడ్ యాక్సెస్ ప్రాడ్ ఇష్యూ వచ్చిందనుకోండి,
డెవల్ అవ్వకపోయినా సరే వెంటనే యూఐటీకి డేటా మొత్తం అట్లీస్ట్ ఆ సినారియోస్ మైగ్రేట్ చేసుకొని చెక్ చేయొచ్చు. అట్లీస్ట్ వ్యూ పరంగా లేకపోతే వ్యూ యాక్సెస్ ఉన్న వాళ్ళు మనకి లైక్ డెవలపర్స్ ఆర్ ఇంజనీర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ యాక్సెస్ కావాలనుకోండి, టీమ్ లీడ్స్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ చెక్ చేసుకొని అట్లీస్ట్ దే కెన్ డూ సమ్ వర్క్. అందుకని చెప్పి దిస్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. దిస్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ విత్ రెస్పెక్ట్ టు సేఫ్ సైడ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్. అండ్ ఏదో పేరు ఉంది బ్రో, ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే అకౌంట్ హ్యాండ్లింగ్ ఏదో ఉంటుంది. అకౌంట్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ అకౌంట్స్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఈజీ. అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది, దానికి ప్రాబ్లం లేదు. ఓకే, ఇదన్నమాట. మనకి మెయింటెనెన్స్ పీరియడ్లోనే చూసుకోవాలి కదా, మనకి ఏమైనా అప్గ్రేడేషన్స్ ఉన్నా పొరపాటున మనకి ఏమైనా రీజన్ డౌన్ అయినా సరే వీ నీడ్ టు గో విత్ దట్ సేఫ్ అప్రోచ్. ఫాస్ట్ ఫెయిల్ ఓవర్ ఇవన్నీ చెక్ చేయాలి. ఓకే, సో ఇది బ్రో మన డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. బ్రో ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఏంటి బ్రో? మెయింటెనెన్స్ అంటే ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడ్స్ ఉంటాయి. ఓకే, అప్గ్రేడ్స్ అంటే ఏంటి? అప్గ్రేడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అప్లికేషన్. మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, అప్గ్రేడ్స్. అప్లికేషన్ మెయింటెనెన్స్లో ఉందంటారు అంటే ఏంటి? ఏదో ఒక అప్లికేషన్ అప్గ్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్జన్ అప్గ్రేడ్ అయినప్పుడు మనం డీబీ ఉంది, డేటాబేస్ ఉంది, డేటాబేస్ వర్జన్ అప్గ్రేడ్ అయినప్పుడు సాఫ్ట్ బ్యాకప్ హాట్ బ్యాకప్ తీసుకొని అప్గ్రేడ్ అయిన తర్వాత టెస్ట్ చేసి మళ్ళీ యాక్సెస్ చేయడము అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, మనకి ఎలాగంటే మన ఇన్ఫ్రా సైడే అన్నిటిని అప్గ్రేడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూబర్నెటిస్ క్లస్టర్ ఏముంది దాన్ని అప్గ్రేడ్ చేస్తాము. ఓకే, ఈవెన్ మైనర్ వెర్షన్ ఆర్ మేజర్ వెర్షన్ మనం అప్గ్రేడ్ చేస్తాము. ఆ టైంలో మనం ఏం చేస్తాము, యాక్సెసిబుల్ ఉండదు కదా. అందుకని చెప్పి వాళ్ళు ఫస్ట్ డెవ్లో చెక్ చేస్తారు. ఆ తర్వాత అన్ని సక్సెస్ అయ్యి డేటా మొత్తం కరెక్ట్గా ఉండి అంతే ప్రాసెసింగ్ అంటే అప్పుడు నాన్ ప్రాడ్, ఆ తర్వాత అప్పుడు ప్రాడ్లో చేస్తారు. ప్రాడ్లో కూడా చేయడానికి కూడా సేమ్ టెక్నిక్స్ మళ్ళీ డెవ్లో వాడుకోవాలి. ఎందుకంటే ప్రాడ్లో చేసినప్పుడు మనకి సరిగ్గా అవుట్పుట్ రాలేదనుకోండి మళ్ళీ ఇష్యూ అవుతుంది కదా. అందుకని డిఫరెంట్ అకౌంట్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ తీసుకొని అన్నిట్లో సేమ్ అప్రోచ్ ఫాలో అవుతుంది వీళ్ళు. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అనమాట. వాళ్ళని కదా మనకి డిసైడ్ అవ్వాలి, మనం డిసైడ్ అవ్వాలి కదా. రేపొద్దున వాళ్ళు వచ్చి మీ మీ బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఇలా చెప్పాలన్నమాట. ఇలా 4 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ తీసుకొని నాన్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్ తీసుకొని ఇలాగా మనం 2 to 3 అకౌంట్స్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్ అడగొచ్చు, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే బిల్లింగ్ ఎక్కువ పడుతుందంటే లేదు, మనకి ఎన్విరాన్మెంట్స్ బట్టే బిల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే యూఏటీ స్టేజ్ తీసేసి యూఏటీ ఒకటే పెట్టుకోవచ్చు అలాగా, అప్పుడు మనకి బిల్లింగ్ ఒకటి తగ్గుతుంది. అదే బ్రో, ఇది దీని రిగార్డింగ్. క్లియర్ బ్రో. సో క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒకసారి అకౌంట్లో లాగిన్ అవుతాను. ఈ అకౌంట్స్ క్రియేషన్ కూడా ఐడియా చెప్పండి బ్రో, అంటే ఎలా మేనేజ్ చేయాలి? అదే చెప్తున్నాం బ్రో, అదే చెప్తున్నాం.
మళ్ళీ పాస్వర్డ్ వచ్చింది బ్రో. అదే చూస్తాం అది ఏమి ఇచ్చాను. ఇది కాదు అకౌంట్. ఇది ఒకసారి రికార్డింగ్ ఆపుతాను.